పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండలో ఓ పంచాయతీరాజ్ అధికారి వైఖరి నిర్లక్ష్య పనితీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. పని వేళల్లో ఎప్పుడూ కార్యాలయంలో అందుబాటులోనే ఉండరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ ఎంపీడీఓ సూర్యనారాయణమూర్తి వ్యవహార శైలిపై దుమారం చెలరేగుతోంది. ప్రజలతో పాటు సిపిఎం తదితర వామపక్ష శ్రేణులు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఆఫీసు పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. అంతేకాదు, నిత్యం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన కార్యాలయం ఓ అధికారి నిర్వాకంతో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ పెనుగొండ గ్రామానికి చెందిన అడ్డపుంత కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు లేక, డ్రైనేజీలు లేక నానా బాధలు పడుతుంటే నిన్న నెమోరీ ఇద్దామని ఎండిఓ దగ్గరికి వస్తే 50 మంది వచ్చామండి. ఇక్కడికి 50 మంది వస్తే ఆయన ఏమన్నాడంటే, మీరు నాకు ఇచ్చిన ఓటే ఇవ్వకపోయిన ఓటే చెత్తబుట్టలో పడుతుంది తప్ప ఇది ఎందుకు పనిచేయదు అన్నాడండి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామండి. ఎంఆర్ఓ గారు ఆయన ఆవిడ ఏమందంటే, నేను ఎండిఓకి ఫార్మాట్లు చేస్తానమ్మా, ఆయనకే పంపాలి, ఆయనకే ఇచ్చేయమందండి. ఈయనేమి ఇలా అన్నాడండి. ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉన్నాడండి. ఈయన మీద అనేకమైన అవకతవకలు ఉన్నాయంటండి. ఇప్పుడే మాకు తెలుస్తున్నాయి. ఈయన అసలు పట్టించుకుంటలేదండి. ఆఫీస్ కూడా ఉండలేదండి. మాకు 2 నెలల నుంచి, కనీసం 2 నెలల నుంచి ఒక్కరోజు కూడా దొరుకుతలేదండి. ఇదేంటి సమస్య. ప్రజా సమస్యల మీద ఇంత పత్రం ఇచ్చినా కానీ చెత్తబుట్టలో వేస్తున్నాం అన్నాడండి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ చెత్తబుట్టలోనే వేస్తున్నాడు అంటండి. అలాగని కాంతి రాసిచ్చేస్తున్నాడండి ఆయన నోటంటే ఆయనే. నాకు ఇచ్చినా ఎందుకు ఉపయోగం లేదు, మీకు కాంతి రాసిచ్చేస్తాను అంటున్నాడండి ఆయన. ఆ కాంతి రాసిచ్చేస్తే మాకు సంతోషం అండి. ఏ అధికారికి వెళ్ళాలో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకుంటాం. ఇలాంటి ఆయన ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే అండి మాకు. అడ్డపుంత జగనన్న కాలనీలో ప్రధానంగా తాగునీటి సమస్య, రోడ్లు అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కనీసం డ్రైనేజీ సమస్య, వీధి దీపాల వంటి సమస్యలు పరిష్కరించే విషయాన్ని కూడా ఎంపీడీఓ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వసతులు ఎటువంటి వసతులు లేవు. కనీసం త్రాగునీరు లేదు, రోడ్డు లేదు, ఈది లైట్లు లేవు. ఇక్కడ పాములు బాధ, కాలనీ అంతా కూడా పాములు ఎంతాను. చిన్నపిల్లలకు కూడా బయటికి రావాలంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. వాటర్ తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్ల నుంచి వాటర్, మంచినీరు, త్రాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వసతులు ఎంతమందిని అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఏమన్నా మాట్లాడుతుంటే పీతన్ గారి దగ్గరికి వెళ్ళామండి ఒక మీటింగ్లో, పంచాయతీ గడికి. పీతన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, నిధులు లేవు, డబ్బులు లేవు అంటున్నారు. ఊళ్ళో బాగున్న రోడ్ల మీద రోడ్లు వేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ అసలు వసతులు లేని రోడ్లకి నడవడానికి కనీసం చట్టర్ కూడా వేయడానికి డబ్బులు లేవని డైరెక్ట్గా చెప్తున్నారు ఆయన. ఒక అధికారుల దగ్గరికి వెళ్తేనేమో అధికారి నిన్న ఎండిఓ ఆఫీస్ గారికి కూడా వెళ్ళామని వినతిపత్రం ఇచ్చుకోవడానికి. ఆ ఎండి గారు వినతిపత్రం తీసుకోవడానికి కూడా నిరాకరించి, నేను తీసుకున్న వేస్ట్ వృధా, నేనేమి చేయలేని పరిస్థితి, నేను ఏమీ చేయలేను, మీకు ఏమైనా ఉందానికి వెళ్ళి ఆయన బతిమలుకోండి అంటున్నారు. ఎంపీడీఓ పనితీరు, వ్యవహార శైలిపై వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కట్టే పన్నుల నుండి జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఒక పక్క కలెక్టర్ చెబుతుంటే ఎంపీడీఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని మండిపడ్డారు. ఎంపీడీఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్డపంత కాలనీ అండి, మాకు రోడ్లు లేవు, మంచినీళ్ళు తాగడానికి లేవండి. అలాగే మేము నిన్న ఏమైందంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేవండి మాకు. మేము పిల్లలతో వర్షాలు వస్తాయి, ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉంటుందండి. నడిచే వెళ్ళాలి, నడిచే రావాలండి. ఏమన్నా తెచ్చుకోవాలన్నా భుజాల మీద పెట్టుకునే రావాలండి. త్రాగునీరు కూడా లేదండి, అది కూడా మోసుకునే రావాలండి 2 కిలోమీటర్ల నుంచి. ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళామండి. నిన్న వెళ్తే మాకు ఏమన్నారంటే పరిష్కారం ఏం చెప్పలేదండి. మేము అడిగితే కూడా ఆయన ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదండి. మేము ఊరే ఇస్తుంటేనేమో మేమేం చేయలేము, మీరు ఇచ్చిన చెత్తబుట్టలో పడేసినట్టుగా అన్నారండి. మరి
అలాగే మరి కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి 2 సంవత్సరాల నుంచి అండి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఉండడానికి ఇల్లు ఇచ్చారని చెప్పి మేము లక్షలు వేసి కట్టుకున్నామండి అద్దెలు కట్టలేక. ఈరోజు తాగునీరు లేదు, రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, అలాగే స్ట్రీట్ లైట్లు లేవండి. పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా మేము ఎత్తుకుని తీసుకుని వెళ్ళి రావాలండి, మాకు కష్టమండి. మరి మీరు ఏదైనా సాయం చేసి మాకు ఈ కాలనీకి కొంచెం అన్ని వసతులు వచ్చేలా చేయండి. మరి ప్రజలు ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గల అధికారే ప్రజలు చేసిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేసే స్థాయికి దిగజారడం విచారకరం. ఏకపక్షంగా మొండి ధోరణితో వ్యవహరించడం శోచనీయమంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా, చర్యలు తీసుకుంటారా? వేచి చూద్దాం. వాటర్ లేదు, సదుపాయం చాలా పాములు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి అనేసి మేము వెళ్ళి అడిగితే ఆయన అసలు రెస్పాన్స్ అవ్వలేదండి. నా వల్ల అవ్వదు, మీరు పీతాని సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడారండి, అప్పుడు కానీ మేము చెయ్యం, మా వల్ల అవుతే అవ్వదు, మీరు ఏది ఇచ్చినా మేము చెత్తబుట్టలో వేయవలసిందే, నా వల్ల అవుతే అవ్వదు అని ఖచ్చితంగా మొహం మీద చెప్తున్నాడండి ఆయన. కొంచెం చేస్తానని అంటలేదండి, చేస్తానని అంటలేదు, నా వల్ల అవ్వదు అనేసి చెప్తున్నాడండి ఆయన. మరి ఇలా అవుతే ఎలాగండి? మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, చంటి పిల్లలతోటి పడిపోతున్నారండి, స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి కొంచెం అర్థం చేసుకుని మాకు కొంచెం లైట్లు, రోడ్డు, వాటర్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.